సచ్చటోళ్లకు సిరప్లు పోయారు. గ్లూకోజ్లు ఇంజెక్షన్లే ఇస్తామంటూ 2 ఏళ్ల చిన్నారి తండ్రితో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. అనిల్ కుమార్ తన 2 ఏళ్ల కుమార్తె సుదీక్షను చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళితే మందులే లేవు, చెట్టు కింద కూర్చొని కూడా బతుకుతా, తాను బతకగలను అంటూ ఎవరికి ఫిర్యాదు చేసుకుంటావో చేసుకో అంటూ డాక్టర్ దురుసుగా ప్రవర్తించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న నైట్ నేను చేరాలి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. పాప కడుపు నొప్పి లేసిందని. అప్పుడు కళ్యాణ్ చక్రవర్తి డ్యూటీలో ఉన్నాడు. ఇట్లా పాప కడుపు నొప్పి లేచిందంటే దురుసుగా ప్రవర్తించి ఆయన నోటికొచ్చిన విధంగా మాట్లాడిండు. చనిపోయేటోళ్ళకు సిరప్ లెవెల్ వేస్తారు, గ్లూకోజులు ఇంజెక్షన్సే ఉంటాయి, నేను చెట్టు కింద కూర్చున్నా, నేను బతా, మీరు నన్ను ఏం చేస్తారు అన్నట్టుగా మాట్లాడిండు. 6 నెలల నుంచి మాకు మెడిసిన్ ఏం వస్తలేదు, మేమేం చెల్లి తీసుకొచ్చి ఇస్తాము, ఉంటే మేము దాచిపెట్టుకుంటామని అని చెప్పేసి మాట్లాడతాము. ఇట్లాంటి గవర్నమెంట్ డాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మనం అంటే అందుబాటులో ఉంటాము. ఊర్ల నుంచి ఒక 10 కిలోమీటర్ల ముందు నుంచి వచ్చిన వాడు వర్షాకాలంలో నైట్ ఎటని వెళ్తాడు. ఆ పాప ఒకవేళ సీరియస్ కండిషన్లో ఉంటే ఈ సిరప్లు ఎందుకు బాబు అన్న ఉద్దేశంతో సార్ మాట్లాడితే, ఈ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఈరోజు ఏమని వచ్చిందంటే చచ్చేవారికి సిరప్ ఎందుకు అని చెప్పేసి అని వాళ్ళు ఇచ్చారు. క్రిటికల్ కండిషన్లో ఉన్న వాళ్ళకి మనం ఇక్కడ ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ ఏముంటుందంటే ఇంజెక్షన్స్ ఇవ్వడం, గ్లూకోజులు పెట్టడం ఉంటుంది. మనతో అయితే ట్రీట్మెంట్ చేసేసి దాని తర్వాత మన దగ్గర నుంచి వేరే హయ్యర్ సెంటర్కి రెఫర్ చేయడం జరుగుతుంది. కానీ వీళ్ళు ఏంటంటే పేషెంట్ని తీసుకురాకుండా అసలు మనకి ఓన్లీ సిరప్ ఇవ్వండి, నేను సిరప్ తీసుకొని ఇంటికి వెళ్తా అని చెప్పేసి అంటే ఇక్కడ ఓపీ కూడా రిజిస్టర్ కాలేదు, పాపనే రాలేదు, ఓపీ రిజిస్టర్ కాలేదు. మనం మందులు ఎక్కడ ప్రిస్క్రైబ్ చేయాలి, మందులు ఎక్కడ రాయాలి.